2026 ఫిబ్రవరి 28 రోజు F-35 ఫైటర్ జెట్ ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది. ఈ రహస్య జెట్ ఇరాన్ రక్షణలను చీల్చేసింది. ఇది ఆకాశ యుద్ధాన్ని పూర్తిగా మార్చేసింది. 1996లో అమెరికా ఈ జెట్ని తయారు చేయడం మొదలుపెట్టింది. లాక్హీడ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. చాలామంది దేశాలు కలిసి ఈ రహస్య జెట్ చేశారు. 2006లో మొదటిసారి ఎగిరింది. ఈ జెట్ 3 రకాలుగా ఉంది. 1 సాధారణ రన్వే నుంచి ఎగిరేది. 2 నేలమీద నిలబడి ఎగిరేది. 3 షిప్ నుంచి ఎగిరేది. ఇజ్రాయెల్ వాళ్లు తమకు కావాల్సిన మార్పులు చేసుకున్నారు. ఈ జెట్ చాలా రహస్యంగా ఉంటుంది. రాడార్కి కనిపించదు. దీని బయటి చర్మం ప్రత్యేక మెటీరియల్తో తయారు చేశారు. ఇది చిన్న బంతి సైజు మాత్రమే కనిపిస్తుంది. ఈ జెట్ ఒక్క ఇంజిన్తో ఎగురుతుంది. ఒక్క పైలట్ మాత్రమే కూర్చుంటాడు. ఇది చాలా వేగంగా ఎగురుతుంది మరియు గట్టిగా తిరగగలదు. దీని ఇంజిన్ చాలా శక్తివంతం. సాధారణంగా 28,000 పౌండ్ల శక్తి ఇస్తుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఈ జెట్కి ప్రత్యేక రాడార్ ఉంది. ఇది చాలా దూరం వరకు శత్రు విమానాలను చూస్తుంది. ఒకేసారి 23 విమానాలను ట్రాక్ చేస్తుంది. పైలట్ హెల్మెట్లో ప్రత్యేక స్క్రీన్ ఉంది. ఇది 360 డిగ్రీలు చుట్టూ చూపిస్తుంది. పైలట్ కళ్ల ముందే అన్ని విషయాలు కనిపిస్తాయి. జెట్ లోపలే బాంబులు, మిసైల్స్ ఉంచుకుంటుంది. రహస్యంగా ఉండాలంటే బయట ఏమీ ఉండదు. అవసరమైతే బయట కూడా ఉంచవచ్చు. జెట్ లోపల చాలా కంప్యూటర్లు ఉన్నాయి. అన్ని సెన్సార్లు కలిసి ఒకే సమాచారం ఇస్తాయి. పైలట్కి సులభంగా అర్థమవుతుంది. ఈ జెట్ ఇంతకుముందు ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ వాళ్లు గాజాలో కూడా ఉపయోగించారు. చాలా మిషన్లు విజయవంతమయ్యాయి. 2026లో ఇరాన్ బెదిరింపులు పెరిగాయి. అందుకే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ జెట్లను సిద్ధం చేశాయి. ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. జనవరి 2026లో అమెరికా 48 జెట్లను ఖతార్కి పంపింది. ఇజ్రాయెల్ కూడా 50 జెట్లను సిద్ధం చేసింది. యుద్ధానికి తయారయ్యారు. యుద్ధం మొదలు కావడానికి ఒక్క రోజు ముందు బాంబులు, మిసైల్సు లోడు చేశారు. పైలట్లు ఇరాన్ రక్షణల గురించి చర్చించారు. ఫిబ్రవరి 28 ఉదయం జెట్లు షిప్ నుంచి ఎగిరాయి. ఇరాన్ రక్షణలపై మొదటి దాడులు చేశాయి. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం నాటికి ఇరాన్ రాడార్ సైట్లలో 40% నాశనమయ్యాయి. జెట్లు శత్రు లాంచర్లను సులభంగా చూశాయి. సాయంత్రం జెట్లు ఖమేనీ బంకర్ దగ్గర రక్షణలను అడ్డుకున్నాయి. బాంబులు ఖచ్చితంగా పడ్డాయి. ఇరాన్ 200 మిసైళ్లు ప్రయోగించింది. మన జెట్లు 30 డ్రోన్లను మధ్య ఆకాశంలోనే నాశనం చేశాయి. గల్ఫ్ ప్రాంతం సురక్షితమైంది. మార్చి 2న నటాంజ్ అణుకేంద్రంపై బాంబులు పడ్డాయి. ఇరాన్ రాడార్ సిస్టమ్ 95% పనిచేయడం ఆపేసింది. మార్చి 3న ఇజ్రాయెల్ జెట్ ఇరాన్ విమానాన్ని మొదటిసారి ఆకాశంలో కాల్చిపడేసింది. ఇది చాలా పెద్ద విజయం. టెహ్రాన్ పైన పూర్తి ఆకాశ నియంత్రణ సాధించారు. 700 సార్లు జెట్లు ఎగిరాయి. సిరియాలో హిజ్బుల్లా గ్రూపులపై దాడులు చేశాయి. 500 బాంబులు పడ్డాయి. బందర్ అబ్బాస్ ఆయిల్ ఫ్యాక్టరీలపై దాడి చేశాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతి 30% తగ్గింది. 45 గంటల పాటు జెట్లు ఎగిరాయి. 6 సార్లు ఇంధనం నింపుకున్నాయి. తూర్పు ఇరాన్ మిసైల్ సైట్లు నాశనమయ్యాయి. ఇరాన్ జామింగ్ చేసిన మన జెట్లు సులభంగా కొనసాగాయి. ఇతర జెట్ల సహాయం తీసుకున్నాయి. ఒక రాత్రి 20 ముఖ్యమైన టార్గెట్లపై దాడి చేశాయి. ఇరాన్ కమాండ్ బలహీనపడింది. ఇప్పుడు యుద్ధం తగ్గుతోంది. జెట్లు కేవలం పర్యవేక్షణ చేస్తున్నాయి. టెహ్రాన్ దగ్గర మిగిలిన సైలోలను కూడా నాశనం చేశాయి. మొత్తం 1000 సార్లు ఎగిరాయి. హార్ముజ్ సముద్రపు మార్గం సురక్షితం చేశాయి. హౌచీ డ్రోన్లను అడ్డుకున్నాయి. ఈ ఉదయం కూడా టెహ్రాన్ చుట్టుపక్కల దాడులు చేశాయి. ఇరాన్ రక్షణ 5% మాత్రమే మిగిలింది.
ఈ దాడుల వల్ల ఆయిల్ ధరలు $110కు పెరిగాయి. ప్రపంచమంతా చర్చలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం జెట్లో కొత్త టెక్నాలజీని నిరూపించింది. ఇది ఇంకా చాలా సంవత్సరాలు ఉపయోగపడుతుంది. పైలట్లు 500 గంటలు ఎగిరారు. వారికి మెడల్స్ ఇచ్చారు. సాధారణ ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇరాన్ బలహీనపడింది. మన స్నేహిత దేశాలు బలపడ్డాయి. మిడిల్ ఈస్ట్ పూర్తిగా మారిపోయింది. F-35 జెట్ కేవలం యుద్ధం చేయలేదు, ఆకాశం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టామహాక్ మిసైల్ గురించి చూద్దాం.